బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఏజెంట్ ఇరాన్ ఆర్మీ జనరల్కి వార్నింగ్ ఇచ్చినటువంటి ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఓవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వ్యవహారం ఎవరి గోల వారిదే అన్నట్లుగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమెరికా కానీ ట్రంప్ కానీ మేము శాంతి దూతలం, మేము మొత్తం శాంతింపజేసేసాం, ఇక యుద్ధం లేదు, సీజ్ ఫైర్ ఓకే అయిపోయింది, ఇరు దేశాలు ఒప్పుకున్నాయని ఓ పక్క డబ్బా కొట్టుకుంటున్నారు. మరో పక్క ఇరాన్, ఇజ్రాయిల్ ఏమో ఒకరి మీద ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటూనే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. లేదు లేదు ఇదంతా నాకు నచ్చలేదు, నేను చెప్పిన మాటకు ఒప్పుకొని ఇజ్రాయెల్ ఎలా చేస్తుంది అంటూ ట్రంప్ ఓవైపు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంత నష్టపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో వచ్చి శాంతి, అంటే నన్ను ఇంత పెద్ద దెబ్బ కొట్టి నాకు ఇంత నష్టం చేసి లాస్ట్లో వచ్చి శాంతి అంటే నేను ఎలా ఊరుకుంటాను, చివరి అవకాశం వరకు ట్రై చేస్తానంటూ ఇరాన్ అంటుంది. ఇరాన్ నువ్వు ఒక బాంబు వేస్తే నేను 100 వేస్తానంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. వీరిద్దరూ కలిసి నా మాట వినట్లేదు అంటూ ట్రంప్ ఫీల్ అవుతున్నాడు. కానీ ఒక పక్క ఇద్దరు వినే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం మీద ఎవరి గోల వారిదే. క్రెడిట్ తీసుకునే పనిలో ట్రంప్ ఉంటే మా పని మేము చేసుకుంటాం, మా దీవాళి మేము చేసుకుంటాం అంటూ ఇరాన్, ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఈ తరుణంలో ఇజ్రాయెల్ ఏజెంట్ ఇరాన్ ఆర్మీ జనరల్కి వార్నింగ్ ఇచ్చినటువంటి ఒక వీడియో. ఓవైపు మనకు తెలిసిందే ఇజ్రాయెల్ వరుసగా అణుస్థావరాల మీద, ఇరాన్ అణుస్థావరాల మీద బాంబులు వేయడం, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వరుస దాడులు చేయడం, వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం, అలాగే ముఖ్యమైనటువంటి సైంటిస్టులను చంపేయడం, ముఖ్యమైనటువంటి ఆర్మీ జనరల్స్ని చంపేయడం, ఇలా వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరాన్కి చెందినటువంటి ఒక ఆర్మీ జనరల్కి ఇజ్రాయెల్ ఏజెంట్ వార్న్ చేయడం మనం చూస్తున్నాం. మర్యాదగా వెళ్ళిపో, దాక్కో, ఎక్కడికన్నా పారిపో, అంతే తప్ప ఈ విషయంలో ఇక నీ ఇన్వాల్వ్మెంట్ చాలు, ఇప్పటికే చాలా మందిని చంపేశావు, నువ్వు ఆల్రెడీ చూస్తూనే ఉన్నావు, నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే నిన్ను కూడా చంపేస్తాం, నువ్వు ఎటన్నా పారిపోతే బెటర్ అంటూ వార్నింగ్ ఇచ్చినటువంటి ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకసారి ఆ ఆడియోని ముందుగా ఒకసారి విందాం. హలో సర్దార్, సలాం అలైకుం. సర్దార్ సలాం అలైకుం. من از کشوری زنگ زنم که 2 ساعت پیش سلامی، باقری و شمخانی رو فرستاد جهنم. الان برات تو هم به پیشنهاد میکنم. اومد رو خط، بیارش رو خط. الان صدامو داری؟ گوش کن. من از کشوری زنگ زنم، به توضیح میدم، خوب گوش کن. من از کشوری زنگ زنم که 2 ساعت پیش باقری، سلامی، شمخانی رو دونه دونه فرستاد جهنم. الان تنها پیشنهادی هم که به تو میکنم، هم میتونم بهت پیشنهاد کنم 12 ساعت وقت داری که پاتو بگیری با زن و بچت فرار کنی، وگرنه تو الان تو لیست مایی. تو دونه دونه تو لیستی که من دارم نگاه میکنم و هدف بعدی ما هستین. با خاک تو، خانوادت، بچه‌هات همه رو میزنی. فقط زنگ زدم بهت بگم ببین تا وقتش هست بهت مهلت میدم. گفتم 12 ساعت از همین الان دقیقه که با صحبت کردم وقت داری فرار کنی، وگرنه هر چی دیدی از چش خودت دیدی. ما از رگ گردنم به تو نزدیک تریم. اینو خوب بکن تو گوشت. చూసాం కదా, విన్నాం కదా. ఒక ఇజ్రాయెల్ ఏజెంట్ ఇరాన్కి సంబంధించిన ఒక ఆర్మీ జనరల్కి ఇచ్చినటువంటి వార్నింగ్. మా లిస్ట్లో నువ్వు ఉన్నావు, ఇప్పటికే చాలామందిని మేము పైకి పంపించాం, నీకు 12 గంటల సమయమే ఉంది, నీ చుట్టూ మేము ఉన్నాం, నీకు 12 గంటల సమయమే ఉంది. ఈలోపు కనుక నువ్వు ఇక్కడి నుంచి పారిపోకపోతే, ఈ విషయంలోంచి నువ్వు వైదొలక్కపోతే నిన్ను చంపేస్తాం, నీ భార్య, నీ పిల్లల్ని తీసుకొని నువ్వు ఎటన్నా పారిపో అంటూ వార్నింగ్ ఇస్తున్నటువంటి తరుణం. ఎందుకు వార్నింగ్ ఇవ్వాలి? నిజంగా వాళ్ళ పరిధిలో, ఇజ్రాయిల్ అటాక్ చేయగలిగినటువంటి పరిధిలో ఉన్నప్పటికీ ఎందుకు వార్నింగ్ ఇవ్వాలి అంటే, ఇక్కడ ఒకటి, వార్ జరుగుతున్న సమయంలో కేవలం బుల్లెట్ల ద్వారానో బాంబుల ద్వారా మాత్రమే ఇక్కడ విజయం వస్తుంది అనుకోవడం తప్పు. ఖచ్చితంగా రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తారు. ఒకటి, బెదిరించే ప్రయత్నం చేస్తారు, మరోవైపు ఆర్థికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు బిజినెస్కి సంబంధించి, మరోవైపు చూస్తే పర్సనల్గా బెదిరిస్తారు, ఫ్యామిలీని చంపేస్తాం, నిన్ను చంపేస్తాం, నీ పిల్లల్ని చంపేస్తాం అంటూ బెదిరించే అవకాశం ఉంటుంది. మరోవైపు సైబర్ అటాక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో శత్రువుని
వీక్ చేయడానికి, శత్రువుని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. కేవలం బుల్లెట్ల ద్వారానే మాత్రమే కాదు, కొన్నిసార్లు మాటల ద్వారా కూడా పని జరుగుతుంది. భయపెట్టి వారిని చంపేసే ప్రయత్నం, మానసికంగా చంపి యుద్ధం నుంచి వైదొలిగేలా చేయడం, వారి అడ్డు తొలగించుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి ఒక ప్రయత్నాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఓ పక్క అమెరికా చెప్పింది ఇజ్రాయెల్కి ఇంకా వద్దు, అయిపోయింది, ఒకరి మీద ఒకరు కాల్పులు ఆపుకోండి, సీజ్ ఫైర్ అంటూ చెప్పింది. ఇరు దేశాలు ఒప్పుకున్నాయని చెప్పారు. కానీ ఎందుకు ఊరుకుంటారు? ఓ పక్క ఇరాన్ దెబ్బతిని ఉంది. వీలైనంత వరకు ఇజ్రాయెల్ని, అమెరికాని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని ఇరాన్ కసితో ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ ఒక బాంబు వేస్తే నేను 10 బాంబులు వేస్తానని ఇజ్రాయెల్ చెప్తున్న తరుణంలో ఎక్కడా కూడా ట్రంప్ మాటల్ని పూర్తి స్థాయిలో లెక్క చేసే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఏదో ఒక రూపంలో ఒకవేళ నిజంగా ట్రంప్ చెప్పాడు కాబట్టి ప్రపంచం ముందు యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చేసినా సరే ఇంటర్నల్గా ఇలాంటి పనులు ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటాయి. ఒకరి మీద ఒకరు రకరకాలుగా సైబర్ అటాక్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా ప్లాన్స్ చేసి సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా ఇంకేదైనా సరే పథక రచన చేసి వారి ప్రాణాలను తీయొచ్చు, ఇంకో రకంగా భయపెట్టొచ్చు. ఏదో ఒక రకంగా అనుకున్నది సాధించే ప్రయత్నం ఇరు దేశాల నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఓవైపు అమెరికా మేము గొప్ప పని చేశామని చెప్తుంటే, ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. నెతన్యాహు కూడా చెప్పారు, మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించామని చెప్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అంటే ఓవైపు ఇరాన్ చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఇంకా కొనసాగించకుండా చేశాం, వాళ్ళకున్నటువంటి అణు కేంద్రాలను మేము ధ్వంసం చేశామంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. మరోవైపు ప్రపంచం అంతా తెలిసిన విషయమే, నిజంగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్కి ఉన్నటువంటి అణు కేంద్రాలను ధ్వంసం చేయగలిగారా, ఆ స్థావరాలను ధ్వంసం చేయగలిగారా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇరాన్ దీనికి సంబంధించి అఫీషియల్గా మేము ఇంత నష్టపోయామని చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఓవైపు అమెరికా డబ్బా కొట్టుకోవడం, ఇజ్రాయెల్ డబ్బా కొట్టుకోవడం తప్పితే నిజంగా ఇరాన్ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చిందా అంటే నో అనే చెప్పాలి. ఇరాన్ అసలు ఎంత నష్టపోయింది, నిజంగా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయోగాలు జరుగుతున్నటువంటి ఆ స్థావరాలన్నీ కూడా ధ్వంసమయ్యాయా అంటే నో అనే చెప్పాలి. కొంతమంది సైంటిస్టులు చనిపోయిన మాట వాస్తవం, కొంతమందిని ఓవైపు ఆర్మీ జనరల్స్ని చంపిన మాట కూడా వాస్తవమే. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకున్నటువంటి ఈ స్థావరాలను ధ్వంసం చేయగలిగారా, యురేనియం సప్లైస్ని వారు పూర్తిగా ధ్వంసం చేయగలిగారా అంటే నో అనే చెప్పాలి. వాళ్ళ స్టోరేజ్ని ధ్వంసం చేయగలిగారా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. పూర్తిగా ఇస్ఫహాన్కి, ముఖ్యంగా ఫోర్ట్ నతాంజ్ ఇస్ఫహాన్పై చేసినటువంటి ఈ అమెరికా చేసినటువంటి దాడుల్లో ఎక్కడా కూడా రేడియేషన్ లీక్స్ లేవు అని ఇప్పటికే క్లియర్గా అర్థమైంది. ప్రపంచ దేశాలు వీటిని ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయలేదు. నిజంగా అణుస్థావరాల మీద దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తే ఎంతో కొంత రేడియేషన్ లీకేజ్ అనేది ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు సుమారుగా 400 కేజీల యురేనియం, 60% పైగా శుద్ధి చేయబడినటువంటి 400 కేజీల యురేనియం, దీంతో సుమారుగా 10 అణుబాంబులు తయారు చేసే స్కోప్ ఉంటుంది అంటూ తెలుస్తోంది. దీన్ని ఇప్పటికే ఇరాన్ సేవ్ చేసుకోగలిగింది, వేరే ప్రాంతానికి తరలించుకోగలిగింది అంటూ కూడా తెలుస్తోంది. రైట్, వార్ ఇంకా పూర్తవలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ ఇంకా పూర్తవలేదు. ఓ పక్క అమెరికా జబ్బలు చరుచుకున్నంత మాత్రాన జరిగేది ఏమీ లేదు అన్నట్లుగానే కనిపిస్తుంది. మరొకసారి ఆడియో మనం ఒకసారి విందాం. ఎవరైతే ఇజ్రాయెల్ ఏజెంట్ ఇరాన్ ఆర్మీ జనరల్కి ఇచ్చినటువంటి వార్నింగ్ మరొకసారి విందాం. హలో సర్దార్, సలాం అలైకుం. سردار سلام علیکم. داری من از کشوری زنگ میزنم که 2 ساعت پیش سلامی، باقری و شمخانی رو فرستاد جهنم. الان برات تو هم به پیشنهاد میکنم. اومد رو خط، بیارش رو خط. الان صدامو داری؟ گوش کن، من از کشوری زنگ میزنم، به توضیح میدم، خوب گوش کن. من از کشوری زنگ میزنم
که 2 ساعت پیش باقری سلامی شمخانی رو دونه دونه فرستاد جهنم. الان تنها پیشنهادی هم که به تو میکنم، هم میتونم بهت پیشنهاد کنم 12 ساعت وقت داری که پاتو بگیری با زن و بچت فرار کنی، وگرنه تو الان تو لیست مایی. تو دونه دونه تو لیستی که من دارم نگاه میکنم و هدف بعدی ما هستیم. با خاک تو، خانوادت، بچه‌هات همه رو میزن. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.